శ్రీ సత్యసాయి జిల్లా ఎన్పి కుంట మండలం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కంట్రోల్ రూమ్ను ఎస్పీ సతీష్ కుమార్, ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సంయుక్తంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ సోలార్ కార్పొరేషన్కు చెందిన శ్రీరాములు నాయుడు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కంట్రోల్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ పర్యవేక్షణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను వారు వివరించారు. ఆధునిక సాంకేతికత వినియోగంతో పోలీసింగ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని పేర్కొన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నివారణకు సీసీ కెమెరాల వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా మండలంలోని ముఖ్య ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శివనారాయణ స్వామి, రూరల్ మండల పోలీస్ అధికారులు, ఎన్పి కుంట మండల నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. చప్పట్లు కూడా నాయుడు గారు, ఇంకా ఇదే కాదు చాలా పనులు చేయాలి మన ఊరికి, మరి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా. మా పోలీస్ శాఖ తరఫున సీసీ కెమెరాలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ డబ్బులు కూడా మాయ కాదు, మీరు ఇవ్వడం వల్ల వచ్చినట్టువే. మా డబ్బులు ఏం కాదండి, మీ డబ్బులే. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఎమ్మెల్యే సార్ గారు చొరవ చూపించి ప్రోగ్రాంలో కూడా మాకు ముందుండి నేనున్నాను, మా బాధ్యత, నేనున్నాను కాదు, ఏ ప్రోగ్రామ్ అయినా అది మా బాధ్యత, నా నియోజకవర్గానికి ఇదంతా జరుగుతుంది అని ఓనప్ చేసుకొని చేసిన చాలా తక్కువ. థ్యాంక్ యూ సార్. గౌరవ ఎస్పీ గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రతిరోజు మోటివేట్ చేస్తూ, మనము లాండ్ ఆర్డరే కాదు, దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఇవన్నీ అవసరం అని చెప్పేసి ఈ కార్యక్రమాలన్నీ చేపించినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. ఈరోజు మన ఎన్పి కుంట మండలంలో అంటే జనరల్గా చూసామంటే సీసీటీవీ కెమెరాలు టౌన్లో మామూలుగా పెడుతుంటాము సీసీటీవీ కెమెరాలు, కానీ విలేజ్ ప్రాంతంలో కూడా మన సీసీటీవీ కెమెరా పెట్టాలి, పోలీస్ ఫంక్షనింగ్ ఇంకా కొంచెం ఇమేజ్ని పెంచాలి అనే ఉద్దేశంతో పాటు ఎన్పి కుంట మండలంలో కూడా సీసీటీవీ కెమెరా పెట్టించాలి. ఎందుకంటే తిమ్మమ్మ మరియమ్మ మన టూరిస్ట్ స్పాట్ కూడా మనకు ఉంది కాబట్టి సెక్యూరిటీ పరంగా ఎన్పి కుంట చాలా ఇంపార్టెంట్. దాని ప్రకారము మనం రూరల్లో ఎన్పి కుంట నుంచి మన ఈ ఎంటైర్ 22 కెమెరాలని టౌన్ ప్లస్ ఇంపార్టెంట్ స్పాట్లో మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. మన కదిరి సబ్ డివిజన్ చూసామంటే హానరబుల్ ఎమ్మెల్యే గారు సపోర్ట్తో పాటు మన 8 వెహికల్ పోలీస్కి ఇవ్వడం జరిగింది. దానివల్ల ఈరోజు మన ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఇమీడియట్గా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మన స్పందించడం కూడా చాలా బాగా చేస్తున్నారు. అది ఫాలో అప్ చేసేసి కదిరి రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ కూడా మన ఎమ్మెల్యే గారి సపోర్ట్తో పాటు మనము కంప్లీట్గా అది ఒక కొత్త పోలీస్ స్టేషన్ లాగా పెట్టించడం జరిగింది. అంటే నేను రావడానికి ముందు కూడా కదిరి టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్లో ఎంటైర్ కదిరి టౌనే సీసీటీవీ కెమెరా మానిటరింగ్లో ఉంది. సో ఇలాంటి కదిరి సబ్ డివిజన్లో మన ఎస్పెషల్లీ పోలీస్కి అన్ని విధానంలో మన సపోర్ట్ హానరబుల్ ఎమ్మెల్యే గారి తరపు నుంచి, ప్రజల తరపు నుంచి సపోర్ట్ ఉంది. దాన్ని ఫాలో చేస్తూ ఈరోజు విలేజ్ లెవెల్లో కూడా ఒక కార్పొరేట్ సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మన నేషనల్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడు గారు సపోర్ట్తో పాటు ఈరోజు ఎన్పి కుంటలో నాకు తెలిసిన వరకు ఒక సిఎస్ఆర్ ఫండ్లో మన జిల్లాలో మొట్టమొదటిసారి ఒక ఓవరాల్గా ఎన్పి కుంటలో స్టార్ట్ చేస్తున్నాము. హానరబుల్ ఎమ్మెల్యే సార్కి, అదేవిధంగా మన నేషనల్ సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నాయుడు గారికి, ఇదిని ఫాలోఅప్ చేసిన ఎస్డిపిఓ గారు, సిఏ గారు, ఎస్ఐ గారు, ప్రతి ఒక్క సిబ్బందులకి, ప్రజలకి, మీడియా మిత్రులకి ధన్యవాదాలు చెప్పుకొని, ఈ సీసీటీవీ కెమెరా అనేది ఇప్పుడు రాబోతున్న రోజుల్లో కూడా నేరాలు విధానాలు కూడా మారుతూనే ఉన్నాయి కాబట్టి, పాపులేషన్ కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి, వెహికల్ కూడా పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి సీసీటీవీ కెమెరా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంటిలో కూడా ఒక సీసీటీవీ కెమెరా పెట్టించుకోమని చెప్పేసి ముందు నుంచే పోలీస్ చెప్తున్నాము. సో ఈ సభ ద్వారా మేము కోరుకున్నది ఏంటంటే ఒక సీసీటీవీ కెమెరాలు 5,000, మంచి సీసీటీవీ కెమెరాకు మీరు కొనుక్కున్న ఒక 5,000. జస్ట్ ఇల్లు ముందు మీరు ఒకటి పెట్టుకున్నారంటే మీరు ఊరికి వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, మీ పిల్లలు కోసం మీరు లీవ్లో సెలవులో ఎక్కడైనా బయటకు వెళ్ళినా, మీరు 10 రోజులు లేకపోయినా ఆ సీసీటీవీ కెమెరా అనేది ఒక డిఫరెన్స్ అనమాట. సీసీటీవీ కెమెరా ఉందంటే దాని పక్కన కూడా ఎవరు రారు. ఒకవేళ సంఘటనలు జరిగినా ఇమీడియట్గా పోలీసు త్వరగా ఆ కేసుని, నేరాలని డిటెక్ట్ చేయడానికి కూడా సీసీటీవీ కెమెరా చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి
ప్రతి ఒక్క జనాల్ని కూడా ప్రజల్ని కూడా కోరుకున్నది పోలీస్ తరఫు నుంచి ఏంటంటే అందరికి కూడా పబ్లిక్ ప్లేస్ కాకుండా మీ సొంత ఇంట్లో కూడా ఖచ్చితంగా సీసీటీ కెమెరాని ఒక మీ వస్తువుల్లో ఒకటిలాగా భావిస్తూ అందరూ కూడా ఈ సీసీటీ కెమెరాని ఇన్స్టాల్ చేయాలని కోరుకుని ఈ అవకాశం అందరూ కూడా పెద్దవాళ్ళకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. మామూలుగా ఎన్పికుంట మండలంలో ప్రజలు చాలా మంచోళ్ళు. నేను ఎప్పుడు మన మీటింగ్లో కూడా చెప్తా ఉంటాను. ఇంత మంచి వాళ్ళకి అంతో ఇంతో మంచి చేసేటువంటి కార్యక్రమము సోలార్ పార్క్ వచ్చిన తర్వాత మీ గ్రామాల్లో కూడా సిఎస్ఆర్ కింద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినాం. వాటర్ ప్లాంట్లు, ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చున్నాం, సీసీ రోడ్లు వేసినాం. ఈవెన్ కొన్ని బిల్డింగ్స్కి అయితే శ్రీరాములు నాయుడు అన్నకే ఇంకా ఐక్యూ లెవెల్ పెరగల. కొన్ని పోయినప్పుడల్లా వాళ్ళ ఊర్లో రోడ్లో బిల్డింగ్ ఎక్కడిస్తా ఉంటుంది. 3 సార్లు చెప్పినప్పటికీ దానికి ఎస్టిమేషన్ చెప్పి మీరు అఫెక్టెడ్ మంటలు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి చేయించుకోమని చెప్పేసి, కానీ మీరు చేయించుకోరు. వేరే దానికి మాత్రం చెప్తుంటావు రోడ్డు అయిపోయింది, శాంక్షన్కి అయిపోయింది, బిల్డింగ్ మెల్లపేలముంటుంది. ఆ రోడ్డు పని చేయించేసుకోండి. రెండోది, శివశంకర్ నాయుడు అన్న మామూలుగా తెగడు. మనం పని చేసుకుంటాం కదా, డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బుల్ని మీ మండలానికి ఎక్కువ భాగం నిధులు కేటాయించాల్సినటువంటి అగత్యము మనకు సిఎస్ఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఉంది.